హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. చాలా తొందరగా ఇవాళ మ్యాచ్ని ముగించేశారు. బహుశా అహ్మదాబాద్లో వాళ్ళు ఏమన్నా అక్షర్ధామ్కో లేకపోతే ఏదైనా రాముడు ఆలయానికి వెళ్దాం అనుకున్నారో అందరు కలిసి కూడా రాత్రి కాస్త పూజ చేసుకొని వడపప్పు పానకం తిందామని చాలా తొందరగా మ్యాచ్ అయిపోయింది. వన్ ఆఫ్ ది క్విక్కెస్ట్ ఫినిషెస్ ఇవి ఐపీఎల్ మ్యాచెస్లో. అండ్ పర్సనలీ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మ్యాచ్ తొందరగా అయినందుకు. క్వాలిటీ ఆఫ్ ద మ్యాచ్ గురించి కాదు కానీ మ్యాచ్ తొందరగా అయినందుకు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఛాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్కి వెళ్ళిపోవాలి, పరిగెత్తాలి స్టూడియోకి. సరే, ఈ మ్యాచ్లో బేసిక్గా మనం మాట్లాడుకుంటే థంబ్నెయిల్తోనే అర్థమైపోతుంది బ్లాక్ అవుట్ అంటే ఆ బ్లాక్ సాయిల్ పిచ్ రావడం అనేది గుజరాత్ టైటన్స్ ఓటమికి కారణమైందా, అదేనా ఇంకేమన్నా ఉందా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఐ వాజ్ సర్ప్రైజ్డ్. పిచ్ చూసిన తర్వాత ఇదేంటి ఈ పిచ్ ఇచ్చారా అనిపించింది. ఎస్, వాళ్ళ దగ్గర మంచి స్పిన్నర్లు ఉన్నారు, కాదనట్లేదు. స్పిన్నింగ్ అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నారు, కాదనట్లేదు. బట్ ఇటువంటి పిచ్ ఫర్ T20 మ్యాచ్ అనేది నాకు షాక్ తగిలింది. అరే ఏంది ఇది అని. ఎందుకంటే బ్లాక్ సాయిల్తో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే కనుక అది మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, ఎస్పెషలీ మనం నైట్ టైం ఆడుతున్నాం కాబట్టి, నైట్ టైం కాస్త వాతావరణం చల్లబడుతూ ఉంటుంది కాబట్టి, లైట్లు అవి ఇవి వస్తూ ఉంటాయి కాబట్టి కాస్త బెటర్గా బ్యాట్ మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి తోడు కాస్త ఏదైనా డ్యూ ఉంది అంటే కనుక అది కూడా యాడ్ ఆన్ అవుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇట్ ఈస్ నాట్ ది ఐడియల్ సర్ఫేసెస్. అది హోమ్ టీం అలాంటి సర్ఫేస్ ఇచ్చింది అంటే కనుక నాకు ఏంద్రా అనిపించింది. అండ్ సరే, ఇంకా సర్ఫేస్ ఇచ్చారు, దాని మీద ఆడాలి అని చెప్పేసి బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే మళ్ళీ అదే మనం పొద్దున మాట్లాడుకున్నాం. వాళ్ళు సాయి కిషోర్ని తీసుకొస్తే కనుక బెటర్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎందుకంటే టాప్లో వాళ్ళు వేడ్నో లేదా కేన్ విలియమ్సన్నో తీసుకొని రావచ్చు, లేదంటే మిల్లర్ తర్వాత రషీద్ ఖాన్, నూర్ అండ్ అలాగే ఇక్కడ స్పెన్సర్ జాన్సన్ అయిపోతున్నారు. బ్యాటింగ్ అనేది వాళ్ళకి వీక్ లింక్గా మారుతోంది అని కంప్లీట్గా అదే అయింది. కేన్ విలియమ్సన్ ఉండుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి సర్ఫేస్ని బాగా అర్థం చేసుకొని ఆడగలడు. స్లో సర్ఫేసెస్ మీద వన్ ఆఫ్ ది టాప్ లెవెల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్ అనేది అతను ఇచ్చాడు. స్ట్రైక్ రేట్తో సంబంధం లేదు. ఎస్, టాస్ అనేది చాలా పెద్ద కీలకమైన ఫ్యాక్టర్. టాస్ అక్కడ గుజరాత్ గెలుచుంటే ఢిల్లీకి కూడా కొంచెం ఇటువంటి పరిస్థితి వచ్చేది. అఫ్కోర్స్ ఢిల్లీ బాగా బౌలింగ్ చేశారు. కండిషన్స్ మన ఫేవర్లో ఉన్నప్పుడు మనం బాగా పర్ఫామ్ చేయాలి. కండిషన్స్ ఫేవర్లో ఉన్నాయి కదా అని చెప్పేసి పర్ఫార్మెన్స్ ఆపేస్తే కుదరదు. సో ఈ పరిస్థితిలో ఏమైందంటే ది వే దే స్టార్టెడ్, సహా బ్యాట్ మీదకి బాల్ రాలా, డాట్ బాల్ పడ్డాయి. గిల్లో మంచి ఫ్లిక్ ఆడాడు, ఆ తర్వాత బాగానే ఆడుతున్నాడు అనుకుంటున్న టైంలో మళ్ళీ ఆగి వచ్చింది, బాల్ గాల్లోకి వెళ్ళింది, క్యాచ్ అవుట్ అయ్యాడు కవర్స్లో. ఆ తర్వాత సహా గట్టి పుల్ షాట్ కొట్టబడ్డాడు. పుల్ షాట్ అయిపోయిన తర్వాత బాల్ వచ్చింది, వికెట్ పడింది, బోల్డ్ అయ్యాడు, ప్లేడ్ ఆన్ బోల్డ్ అయిపోయాడు. కానీ ఈ ఇన్నింగ్స్లో నాకు తెలిసి ది మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్ అండ్ టర్నింగ్ పాయింట్ ఏది అంటే ఇటువంటి సర్ఫేసెస్ మీదే పెరిగి, తమిళనాడు అంతా బ్లాక్ సాయిల్ వికెట్లే, ఇటువంటి సర్ఫేస్ మీదే పెరిగి, ఇటువంటి సర్ఫేసెస్ మీదే ఆడి, ఇటువంటి సర్ఫేసెస్ మీదే తను అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడి లాస్ట్ ఇయర్ నుంచి గుజరాత్ టైటన్స్కి బాగా ఆడుతున్న సాయి సుదర్శన్ వికెట్, అది కూడా రన్అట్ రూపంలో పోయింది. క్విక్ సింగిల్ కోసం ప్రయత్నం చేశాడు, అప్పుడే పడ్డాయి రెండు. మళ్ళీ అటువంటి సమయంలో అంత క్విక్ సింగిల్ తీసుకొని ఎంత రిస్క్ తీసుకొని వెళ్ళాడు. ఒకే స్టంప్ కొట్టాలి, సుమిత్ కొట్టేశాడు, సాయి కిషోర్ రన్అట్ అయిపోయాడు. సో ఇది నాకు తెలిసి ది బిగ్గెస్ట్ బ్లో. గిల్ వికెట్ పడిన తర్వాత యూ నీడెడ్ సాయి సుదర్శన్ టు టేక్ కంట్రోల్. ఎందుకంటే ఒక 140, 150 దాకా పుష్ చేయొచ్చు ఈ పిచ్ మీద. మరీ అసలు 89కే 90 టార్గెట్ ఇచ్చేంతగా బ్యాడ్ పిచ్ ఏం కాదు. కరెక్టే బ్లాక్ సాయిలే, కరెక్టే కొంచెం ఇబ్బందే షాట్లు ఆడడం. బట్ మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ అది వర్కౌట్ అయింది. రషీద్ ఖాన్ బాగా ఆడాడు. సో అలాంటి కొన్ని ఫినిష్లు వచ్చేవి, కొంచెం ఎవరన్నా ఉండుంటే బాగుండేది. అది వర్కౌట్ కాల. మిల్లర్ని అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు రిషబ్ పంత్. అరే నేను క్యాచ్ మీద ఫోకస్ చేసా, ఎడ్జ్ తగిలిందో లేదో తెలియదంటే ఫ్రేజర్ మెక్కర్కి వచ్చి తర్వాత బౌలర్ వచ్చి ఎక్కడి నుంచో మిగతా వాళ్ళందరూ పరిగెత్తుకుంటే వచ్చి లేలో అన్నారు, తీసేసుకున్నాడు. అండ్ దాంతో అక్కడ వికెట్ కూడా పడింది. స్టంప్స్ కూడా చెప్పాడు, తీసుకున్నాడు, వికెట్ పడింది. ఆ తర్వాత ఒక స్టంప్ అవుట్ అయ్యింది. ఆ స్టంప్ అవుట్ కూడా చాలా జూమ్ చేసి మరీ చూశారు. మనం ఏదో ఫోటోని జూమ్ చేస్తాం కదా, ఇలా చూసేదో చూద్దాం అనుకుంటాం కదా, అలాగే థర్డ్ అంపైర్ కూడా జూమ్ చేసి చూసాడు, అది అవుట్ అయ్యాడు. దాని ఇంపాక్ట్ సబ్ తీసుకున్నారు షారూక్ ఖాన్ని. అండ్ ట్రిస్టన్ స్టబ్స్ బౌలింగ్లో ఆ వికెట్ పడింది. స్టబ్స్ వచ్చాడు, 2 వికెట్లు తీశాడు. అండ్ స్టబ్స్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి వస్తాడని, బట్ గ్రిప్ అవుతుంది కాబట్టి అటు అక్షర్ ఇటు కుల్దీప్ మాత్రమే కాకుండా స్టబ్స్ని కూడా ఉపయోగిద్దాం అనుకున్నాడు రిషబ్ పంత్. గుడ్ కాల్ అది. అండ్ ఆ వికెట్ అనేది పడింది అక్కడ. ఆ స్టంప్ అవుట్ అనేది సరే, ఇక అది అన్లక్కీ కొంచెం షారూక్ ఖాన్. అంటే అది తప్పుడు డెసిషన్ ఏం కాదు, కరెక్టే. కొంతవరకు డౌట్ ఉండొచ్చు, అది బాల్ తగిలిన తర్వాత కాసేపటికి తర్వాత బేల్ వెళ్ళింది, బేల్ పైకి లేచింది అని. బట్ ఆ ఇంపాక్ట్ బాల్ నుంచి, గ్లవ్ నుంచి కాదు. సో దట్ వాజ్ అవుట్. అండ్ అది అన్ఫార్చునేట్, వైడ్ బాల్ అలా స్టంప్ అవుట్ అయిపోవడం. అది కూడా రిషబ్ పంత్ క్లీన్గా కలెక్ట్ చేస్తే అదొక మాట, అది కాలికి తగిలి స్టంప్కి వెళ్ళిపోయింది. సో ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉంటాయి, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. ఇంపాక్ట్ పేరు వాళ్ళకి ఏం చేయలేకపోయాడు. రషీద్ బాగా ఆడుతున్న సమయంలో వర్కౌట్ కాలేదు. ముఖేష్ సరే నో బాల్ వేసాడు, 2 ఓవర్లు 2 నో బాల్ వేసినా వికెట్లు అయితే తీశాడు. ఆ క్రెడిట్ అయితే అతనికి ఇవ్వాలి, వికెట్లు తీశాడు. అండ్ దాంతో 89 ఈజ్ ద స్కోర్. నెవర్ ఎవర్ గోయింగ్ టు బి ఎనఫ్.
ఎంత పిచ్ ఇచ్చినా ఏం చేసినా 20 overs ఇట్ వాజ్ నెవర్ గోయింగ్ టు బి ఎనఫ్. ఒకటే డీసీ డిసైడ్ అయింది ఏంటంటే కనుక వితిన్ 10 overs కొట్టాలి అని డిసైడ్ అయ్యారు. 20 overs ఆడితే ఎలాగో కొడతారు, 15 overs ఆడితే ఎలాగో కొడతారు, కానీ 10 overs కొడతాం. 10 overs కొడితే ఏమవుతుంది అంటే గుజరాత్ టైటన్స్ దాటి వెళ్ళొచ్చు 6th పొజిషన్కి. సో ఆ 6th పొజిషన్కి వెళ్ళారు అంటే కనుక వీళ్ళకి 6 points ఉంటాయి. అండ్ ఆ టాప్ 4కి దగ్గరలో ఉన్నారు. సరే ఇంకొక విక్టరీ వచ్చిందంటే బాగుంటుంది, వన్ మోర్ విక్టరీ అనే థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఆర్ఆర్, తర్వాత కేకేఆర్, సిఎస్కే, హైదరాబాద్, లక్నో మెల్లగా ఇక్కడ మాట్లాడుకుంటే కనుక ఈ యొక్క ఆప్షన్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఎలాగైనా సరే దానికి కొంచెం దగ్గరగా ఉందాం, పుష్ చేద్దాం అనే కోరికతో ఉన్నారు. అండ్ అందుకే అంతటి అగ్రెసివ్ స్టార్ట్ అనేది జరిగింది. డేవిడ్ వార్నర్కి మన జరిగిన హ్యాండ్ ఇంజరీ, ఫోర్ ఆర్మ్ ఇంజరీ వల్ల అతను ఆడలేదు ఇవాళ. సో వాళ్ళు ఫ్రేజర్ మెకక్తో ఓపెన్ చేశారు. పృథ్వీ షా ఫ్రేజర్ మెకక్ బాధవతలు పడేసే ప్రయత్నాలు చేశారు. మంచి షాట్ ఒకటి కొట్టాడు, బైక్ లేచింది, ఆ బాల్ పడేదే కొంచెం ఉంటే ఆ బౌండరీ లోపల, కానీ బౌండరీ దాటి పడింది. సో అలా కొన్ని మంచి స్టార్ట్స్ వచ్చాయి. టకటక వికెట్లు పడ్డాయి. 5 ఓవర్లో 65 వాళ్ళ స్కోర్, 3 వికెట్లు పడ్డాయి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వికెట్లు పడే అవకాశాలు కూడా కనిపిస్తూనే వచ్చాయి. బట్ స్టిల్ నేను ఇందాక అన్నట్టుగానే దే జస్ట్ వాంటెడ్ టు ఫినిష్ ఇన్ 10 overs. అది 9 ఓవర్లో ఫినిష్ చేసేసారు, అయిపోయింది ఇంకా. అండ్ ఇటువంటి విషయాల్లో 4 వికెట్లు పడ్డాయి కదా, ఇంకొంచెం స్కోర్ బాగుంటే వికెట్లు పడేవి కదా. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ప్లాన్ చేజ్ అనేది. సో ఇక్కడ చేజ్ వాళ్ళు 10 ఓవర్లో కొడదాం అనుకున్నారు, వాళ్ళు అదే 15 ఓవర్లో కొడదాం అనుకుంటే కనుక 10 wicket విక్టరీ వచ్చేది, వాళ్ళు హ్యాపీగా ఆడుకునేవాళ్ళు. సో ద థింగ్ హియర్ ఈజ్ నాట్ అబౌట్ లూజింగ్ వికెట్స్. వాళ్ళు చాలా క్లియర్గా డిసైడ్ అయ్యి వచ్చారు రన్ రేట్ 8-9 వికెట్లు పడినా పర్వాలేదు, 10 ఓవర్లో కొట్టేద్దాం అనుకున్నారు. ఎందుకంటే వికెట్ల ప్రభావం అనేది నెట్ రన్ రేట్ మీద ఉండదు, కనబడదు. నెట్ రన్ రేట్ అనేది పేర్లోనే క్లియర్గా అర్థమవుతుంది. నెట్ రన్ రేట్ రన్స్ మీదే ఆ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అండ్ ఏం జరిగింది అంటే బ్లాక్ సాయిలే యాక్చువల్గా చెప్పాలంటే టాస్ చాలా కీలకమైన ఫ్యాక్టర్ అయిపోతుంది. అంటే ప్యూర్ బ్లాక్ సాయిల్ వికెట్ వచ్చిందంటే. మిక్స్డ్ సాయిల్ వికెట్ ఉందంటే కనుక స్టిల్ యూ కెన్ మేనేజ్ సర్టన్ బిట్, ఇద్దరు బ్యాటర్స్ కాస్త హెల్ప్ అనేది లభిస్తుంది. సరే డ్యూ పడిందంటే కొంచెం వాళ్ళకి వీళ్ళకి వస్తుంది, అక్కడ మీకు ఎలాగో ఒక ఈవెన్ అవుట్ చేసుకునే అవకాశాలు కనిపిస్తాయి. బట్ ప్యూర్ బ్లాక్ సాయిల్ వికెట్ ఫర్ T20 గేమ్ ఇస్తే చాలా కష్టంగా ఉంటుంది. అండ్ దానికి తోడు మనం పొద్దున ఏవైతే మాట్లాడుకున్నాం గుజరాత్ టైటన్స్కి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కనిపించాయి. వాళ్ళు సందీప్ వారియర్ని తెచ్చుకున్నారు, సరే ఓకే ఫైన్ అనుకున్నాం, కానీ దే షుడ్ హ్యావ్ హ్యాడ్ సాయి కిషోర్ ఇన్ అండ్ అలాగే నూర్ అహ్మద్ ప్లేస్లో కేన్ విలియమ్స్ అని తెచ్చుకొని ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ఇస్ గోయింగ్ నోవేర్ బాస్, ఎక్కడికి వెళ్ళట్లా వాళ్ళ బ్యాటింగ్. గిల్లు పోయాడంటే కానీ ఇంకా ఛాన్సే లేదు వాళ్ళ బ్యాటింగ్కి. మిల్లర్ ఇంజరీ నుంచి వచ్చాడు, ఇమీడియట్గా ఆడతాడని ఎక్స్పెక్ట్ చేయం, బట్ మంచి బాల్ వచ్చింది, అద్భుతమైన క్యాచ్ పట్టాడు. సో ఇలాంటివి జరుగుతాయి. సో మీకు శుభ్మన్ గిల్ తర్వాత రిలయింగ్ ఆన్ రషీద్ ఖాన్, మధ్యలో బ్యాటింగ్ ఏమైంది? ఇనీషియల్గానే బాగుంది, కనీసం అజ్మత్ ఉన్నా కూడా బ్యాటింగ్ అనేది చేసేవాడు. ఇప్పుడు అది మొత్తం లేకుండా పోయింది. సో దే విల్ హ్యావ్ టు రీథింక్. హోమ్ గ్రౌండ్లో ఇటువంటి అంటే ఒక కీలకమైన మ్యాచ్లు, చాలా కష్టమైన మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చేసారు. లాస్ట్ టైం కూడా అన్నాడు శుభ్మన్ గిల్, నెవర్ ఎవర్ కౌంట్ గుజరాత్ టైటన్స్ అవుటో, లేకపోతే వీఆర్ నాట్ డన్ స్టిల్ వీఆర్ డన్ ఏదో డైలాగ్ చెప్పాడు. బట్ హియర్ దే వర్ డన్ అండ్ డస్టెడ్. అంటే అతను ఆ డైలాగ్ చెప్పాడని నేను ఈ మాట అనట్లేదు, అక్కడ కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా అనిపించింది. రషీద్ ఖాన్ అక్కడ గెలిపించాడు, దట్ ఇస్ అ ఫెంటాస్టిక్ విక్టరీ, నో డౌట్స్ అబౌట్ దట్. కానీ ఇక్కడ ఐ థింక్ మొత్తం వాళ్ళ ప్లానింగ్ అంతా కూడా కొంచెం తప్పి అయినట్టుగా అనిపించింది. కండిషన్స్ని పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకున్నారు. అక్కడ మధ్యలోకి ఇచ్చి మన అక్కడ పేస్ వేస్తూనే మంచిగా బ్యాక్ బెండ్ చేస్తూ కొట్టారు, దాంతో బాల్ అనేది ఆగి వచ్చినట్టు అనిపించింది. శుభ్మన్ అట్లాగే అవుట్ అయ్యాడు, తర్వాత మీకు సహా అట్లాగే అవుట్ అయ్యాడు, ప్రెషర్ బిల్డ్ అయింది, మిల్లర్ అవుట్ అయిపోయాడు, సాయి సుదర్శన్ అవుట్ అయిపోయాడు, తర్వాత దే వెంట ఇంటూ పానిక్ మోడ్. ఇక్కడ కూడా వర్కౌట్ కాలేదు వాళ్ళకి. సో లోయెస్ట్ స్కోర్ నమోదైంది ఈ యొక్క ఐపీఎల్లో. ఎందుకంటే చాలా భారీ 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 స్కోర్లు చూస్తూ ఉన్నాం మనం. అండ్ అలాంటి భారీ స్కోర్ తర్వాత 100 కూడా రాకుండా 90 కూడా రాకుండా ఇదేంట్రా స్కోర్ అనిపించింది. బట్ దట్స్ హౌ జరుగుతాయి అప్పుడప్పుడు అలాంటివి. సో ఈ మ్యాచ్ అనేది అయిపోయింది అండ్ ఈ మ్యాచ్ తొందరగానే అయిపోయింది. బట్ ఒక సాడ్ న్యూస్ టుడే, మన స్పోర్ట్స్ కాంటెంట్ కమ్యూనిటీకి చెందిన అభిదీప్ యాంగ్రీ ర్యాంట్ మ్యాన్ అతను పరమపదించాడు ఇవాళ. అండ్ వెరీ యంగ్ ఏజ్ అతనిది, చాలా చాలా యంగ్ ఏజ్ నుంచి ఫుట్బాల్ గురించి ఇతరత్ర స్పోర్ట్ల గురించి తనదైన శైలిలో ప్రదర్శన అనేది, ఆ ప్రెజెంటేషన్ అనేది ఉండేది. ఆ ప్రెజెంటేషన్ కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ ఒక మంచి ఆడియన్స్ని, ఒక కమ్యూనిటీని మాత్రం బిల్డ్ చేసుకోగలిగాడు. అండ్ అతను గాన్ టూ సూన్ అనిపించింది. సో అతని ఆత్మకి సద్గతి కలగాలని కోరుకుంటూ ఓం శాంతి యాంగ్రీ ర్యాంట్ మ్యాన్. అండ్ నెక్స్ట్ ఇంకా మ్యాచ్లన్నీ కూడా మొదలైపోతూ ఉన్నాయి. అంతకన్నా ముందు ఫుట్బాల్ ఫ్యాన్స్ అందరూ కూడా సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీ లివ్కి ట్యూన్ ఇన్ అవ్వండి. అద్భుతమైన క్వార్టర్ ఫైనల్ కనిపిస్తుంది అక్కడ. రియల్ మాడ్రిడా, మ్యాన్ సిటీయా? కామెంటరీ నేను, సూర్యప్రాణం మన మిత్రుడు ఉంటాడు, అక్కడ కలుసుకుందాం మళ్ళీ. టిల్ దెన్